టిటిడి బోర్డు విధానంపై విమర్శలు కమ్ముకుంటున్నాయి. ఒకటా రెండా అని కాదు, బోర్డులోని కొందరు పెద్దల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమలలో దర్శనాలకు పెద్దవారికి ఎక్కువ ప్రియారిటీ అన్న విమర్శలున్నాయి. అందుకే చిన్నవాళ్ళు తప్పులు చేస్తే మాత్రం తక్షణమే చర్యలుంటాయి. అదే పెద్దవాళ్ళు చేస్తే మాత్రం కమిటీలు విచారణల పేరుతో కాలం వెల్లదీస్తారు. ఎందుకంటే దేవుడి ముందు అందరూ సమానమే అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదంటారు. ఇక అన్యమతం ఆచరిస్తున్నారని కొంతమంది ఉద్యోగులపై వేటు వేస్తుంది టిటిడి. అదే బోర్డులోని పెద్దలు అన్యమస్తులు ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారన్నది మరో ఆరోపణ. అందుకే టిటిడి బోర్డులో ఉన్న సభ్యుడిగా ఉన్న దర్శన్ భార్య చర్చలోకి వెళ్లడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భక్తి పేరుతో బోర్డు మెంబర్ పోస్టులను కూడా అమ్మేస్తున్నారా? డబ్బులుంటే పోస్టులు ఇచ్చేస్తారా? వారు అన్యమతస్తులా, హిందువులా అన్నది అవసరం లేదా? చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే టిటిడి దర్శన్ పై ఎలాంటి చర్యలు ఉంటాయి? ఏం యాక్షన్ తీసుకోబోతుంది? మొత్తానికి టిటిడి పై బోర్డుపై అయితే విమర్శలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కొలిక్ శివాని న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. శివాని, మనం చూస్తున్న మొత్తానికి టిటిడి బోర్డు ఇష్యూ గత 2-3 రోజులుగా అయితే ఏ విధంగా వివాదం ఎలా కొనసాగుతుందో, మొత్తానికి దర్శన్ ఫ్యామిలీ అయితే వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. సో కొన్ని నెలల నుంచి టీటీడీ చుట్టూ వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. కొన్ని నెలల ముందు మనం చూసాం టీటీడీ చైర్మన్ చుట్టూ వివాదం ఎలా తిరిగిందో, అది సాల్వ్ అయిందో లేదో అని ఊపిరి పీల్చుకునే లోపల మళ్ళీ ఇంకో వివాదం తెర మీదకి వచ్చింది టీటీడీకి సంబంధించే. సో ఇందులో ఏంటంటే టీటీడీ చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్ వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ వీళ్ళిద్దరు కూడా చర్చ్కి వెళ్ళి ప్రార్థనలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే ఒక బోర్డు మెంబర్ ని రిక్రూట్ చేసుకున్నప్పుడు, బోర్డు మెంబర్ ని తీసుకున్నప్పుడు, బోర్డు మెంబర్ గా ప్రకటించే ముందు ఆ బోర్డు మెంబర్ ఎవరు, ఏ రిలీజియన్ నుంచి వచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి వెరిఫై చేయరన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. దాంతో పాటు ఒకవేళ ఇదే పొరపాటు గనక ఆ టీటీడీలో సంబంధించి ఏ చిన్న ఉద్యోగస్తులు చేసినా ఈ పార్టికల్ అసలు సిచ్యువేషన్ వేరేలా ఉండేదని వాదన కూడా తెర మీదకి వస్తుంది. వీలు కాబట్టి, బోర్డు మెంబర్స్ కాబట్టి కొంచెం నెమ్మదిగా ఈ ప్రాబ్లం అంతా మూవ్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ అంతా మూవ్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అసలు యాక్చువల్ గా తిరుమలలో అన్యమతస్తుల సింబల్ కార్ మీద కనిపిస్తేనే అంత రచ్చరచ్చ చేశారు. వాళ్ళు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు తిట్టడం, టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు తిట్టుకోవడము, సో ఇలా పరస్పర దాడులు మనం చూసాం కూడా. సో అలాంటిది ఇప్పుడు స్వయంగా బోర్డు మెంబర్ భార్య పిల్లలే ఇప్పుడు అన్యమతస్తుల ప్రార్థనలు చేస్తుంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతుంది. జనాలే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, అండ్ అలాగే కంచెల్ల విజయభాస్కర్ గారు, టీడీపీ నేత. సో వీళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మోహన్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, గత కొన్ని నెలల నుంచి టీటీడీ చుట్టే అన్ని వివాదాలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు అది ముగిసిందో లేదో మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. సో బోర్డు మెంబర్ భార్య పిల్లలే ఇలా వేరే రిలీజియన్ పాటిస్తుంటే, వేరే రిలీజియన్ సంబంధించిన ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నమస్కారం. మీకు భాస్కర్ గారికి, ఐటీవీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. అక్కడ ఆ వాడుకోవడంలో భాగంగానే ఇలా అనేక రకాల తప్పిదాలు చేసి, ఆ తప్పిదాల వల్ల వీళ్ళు నష్టపోవడంతో పాటు అక్కడ తిరుమల దెబ్బతీయడంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా వీళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు. 14 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఆయన క్రిస్టియన్ క్యాండిడేట్ అని తెలిసి కూడా ఆమెను తీసుకుపోయి టీటీడీ బోర్డు మెంబర్ గా పెట్టారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చేస్తారు. చేసిన తర్వాత డైవర్ట్ చేసి ఎవరి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. అవసరం వచ్చే ఎవరి చేతుల్లో అయినా సరే ఒక బైబిల్ పెట్టించి, ఆ ఫోటో పెట్టించి, దాన్ని కావాలంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేసి ప్రచారం చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు
తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పుకునేటప్పుడు మాకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, మేము చాలా హిందువులము, మేము హిందూ సంరక్షకులము అనే విధంగా ముందుకు మాట్లాడే కార్యక్రమం చేస్తారు. వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఇక్కడ నుండి మన సింహాచలానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు కూడా అక్కడ దాదాపు ఎంతో మంది చనిపోవడం జరిగింది. అక్కడ శ్రీకాళహస్తిలో కాశీబుగ్గకు సంబంధించి దాదాపు 10-15 మంది చనిపోవడం జరిగింది. తిరుమలలో వీళ్ళు టెంపుల్కి సంబంధించి తిరుమల మన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ తొక్కిసలాట చనిపోవడం జరిగింది. వీళ్ళు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేసుకోవడం కోసం, వీళ్ళు కావాల్సినట్టు నడుపుకోవడం కోసం, వీళ్ళు ఇతరుల మీద నిందలు వేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళకు మొటిక్కాయలు వేసినా కూడా, ఆ మొటిక్కాయలు వేసినప్పుడు కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు ఏదైనా అవసరం వైసీపీ మీద వృద్ధి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు చేసిన తప్పు ఇది అని ఒప్పుకోవడానికి. విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే మనం చూస్తున్నాము, దీనికి సంబంధించి అసలు ఎక్కడ కూడా అధికార పార్టీ కానీ లేకపోతే కూటమి పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఎక్కడ మాట్లాడడం మనం చూడలేదు ఇప్పటి వరకు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు ఏదో. ఒక నిమిషం విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి. ఏమ్మా, ఇది వాళ్ళ భర్త టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్నాడు, భార్య చర్చిలో ప్రార్థనలకు పోయిందనేది కదా ఆరోపణ. చర్చిలో ప్రార్థనలకు పోయిందనేది కదా ఆరోపణ. ఇప్పుడు అది భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి, పౌరురాలకి సభా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, పౌర స్వేచ్ఛ, మత విశ్వాసాలు ఇవన్నీ భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి టిటిడి యాజమాన్యం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చర్చించి కొత్త రాజ్యాంగాన్ని, చట్టాలని పరిగణలోకి తీసుకొని ఏం చేయాలి అనేది నిర్ణయించుకోవాల్సిన అంశం ఇది. పోతే రాజ్యాంగం ప్రకారం మత విశ్వాసాలు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. అయితే ఇది హిందూ టెంపుల్ కాబట్టి హిందూ టెంపుల్లో హైందవ ధర్మాన్ని పాటించేవాళ్ళు, వేదాలని, ఉపనిషత్తులను అంగీకరించేవాళ్ళు, పోతే మన సనాతన ధర్మాన్ని విశ్వసించే వాళ్ళకి మాత్రమే చోటు కల్పించాలి. ఇప్పుడు ఆ దర్శన్ గారు ఉన్నారు, అందరితో పాటు టిటిడి బోర్డులో మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు వివాదం, ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ వారి భార్య ఒక ప్రార్థనలో చర్చిలో పాల్గొందనేదే కదా. ఇప్పుడు మరి ఎవరి విశ్వాసాలు వాడాయా, మరి భారత రాజ్యాంగం ఏం చెప్పింది, పోతే చట్టాలు ఏం చెప్తున్నాయి, టిటిడి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి అందులో తప్పు ఉందా, తప్పు లేదా, ఆవిడ ప్రార్థనలో పాల్గొవడాన్ని, ఆమె స్వేచ్ఛను మనం హరించినట్ట పోతే కాదా అనేవన్నీ. విజయభాస్కర్ గారు, ఇదంతా ఓకే, మీ బాగా చెప్తున్నారు, ఇవన్నీ మీరు చెప్పింది కూడా ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇలా వెళ్ళడం అనేది కరెక్టా కాదా అనేది ఒక చిన్న డౌట్ అండి. మీ ఒపీనియన్ లో ఏంటి, కరెక్టా కాదా? నా ఒపీనియన్ అంటే, ఇప్పుడు నేను ఎవరినో చెప్పడానికి, నేను సుప్రీంకోర్టు, హైకోర్టు ఎక్స్పర్ట్ని కాదు, లీగల్ ఎక్స్పర్ట్ని కాదు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వంలో లేను, టిటిడి బోర్డులో లేను నేను. కాబట్టి అక్కడ చట్టాలని, రాజ్యాంగాన్ని పరిగణలో తీసుకొని పోతే కాదండి. ఇప్పుడు విజయ్ గారు, మీ ఒపీనియన్, మీరు అన్నట్టుగా నేను ఎవరు అనేది పక్కన పెట్టేస్తే మీ ఒపీనియన్ అడిగాను నేను. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నేను చెప్పేది ఫైనల్ కాదు. అక్కడ మన ఒపీనియన్స్ నాకు తెలిసి ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ అసలు మీరు చెప్పింది నేను చెప్పింది ఫైనల్ అయితే కాదు. బట్ స్టిల్ మీ ఒపీనియన్ లో ఏంటి, అది కరెక్టా కాదా అనేది నేను అడుగుతున్నాను. మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది, కాబట్టి మీ ఒపీనియన్ లో ఇప్పుడు వరకు జరిగింది కరెక్టా కాదా అనేది అడిగాను నేను, అంతే. నా ఒపీనియన్ ప్రకారం తాళి కట్టించుకున్నంత మాత్రాన, ఒక పురుషుడి చేత ఆవిడ తాళి కట్టించుకున్నంత మాత్రాన 100%
పోతే ఆమె అభిప్రాయాలు చంపుకోవాల్సిన అవసరం ఉండదు. పోతే మత విశ్వాసాలు, ఆవిడ మత విశ్వాసం ఆవిడది, భర్త మత విశ్వాసం భర్తది ఉంటే తప్పు ఉండకపోవచ్చు. మాట్లాడతాం, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడతాం. క్వశ్చన్ రైట్, వెల్కమ్ బ్యాక్. సో మోహన్ రెడ్డి గారు, ఇందాక విజయ్ భాస్కర్ గారు చెప్పింది మనం విన్నాము. సో మీ ఒపీనియన్ గురించి, ఇప్పుడు మీ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు బోర్డ్ మెంబర్ భార్య అయి ఉండి అలా వేరే రిలీజియన్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి అప్లోడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది ఆలోచిస్తే అదొకటి. రెండోది, ఒక రిలీజియన్ కి సంబంధించి ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ సభ్యుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అనేది కూడా ఆ కోణంలో మనం ఆలోచించాలి. సో ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు భాస్కర్ గారు అంటే ఆయన డైవర్ట్ చేసి ఎందుకు వచ్చి నాకు సమస్యలు అని తప్పించుకుంటాను, కానీ ఆయన మామూలుగా ప్రతి ప్రోగ్రామ్ లో మేము పాల్గొనే డిబేట్లలో మాతో ఫైట్లు చేస్తాడు. మొత్తం ఆయనే సీఎం గారికి ఉన్నటువంటి రైట్స్ అన్ని తీసుకుని కూడా మాట్లాడతారు. వీడికి వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే అది నాకు ప్రభుత్వం లేను అంటున్నాడు. కానీ ప్రభుత్వం ఉండావా లేవా అనేది పక్కన పెడితే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. భారతదేశంలో అత్యంత విలువైనటువంటి టెంపుల్ ఏమన్నా ఉన్నాయంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాంటి టెంపుల్ కి సంబంధించిన బోర్డు మెంబర్ నియమించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డు మెంబర్ను నియమించినప్పుడు వాళ్ళ బయోడేటా తీసుకొని వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉంటారు, ఏమేం చేస్తారు, దానికి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏదో డ్యామేజ్ చేసి ఆ డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో కూడా అనిత గారిని టీటీడీ బోర్డు మెంబర్ గా పెట్టినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే ఇలాంటి ఒక రిపోర్టరు, నా బైబుల్ నా నా కార్లో ఉంటుంది, నా చేతిలో ఉంటుంది, మా ఇంట్లో మేము ప్రార్థనలు చేస్తామని, ఆ తర్వాత మళ్ళీ ఆమెను తీసేసినారు. ఎందుకు? బైబిల్ చదివి ఆమెను తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారని చెప్పిన తర్వాత దాన్ని మేము వివాదాలు చేస్తే ఆ వివాదాన్ని రద్దు ఆమెను బోర్డు మెంబర్ నుండి తప్పించినారు. ఇప్పుడు కూడా మీరు తెలిసిన తర్వాత కూడా టీటీడీ బోర్డు మెంబర్ ఎలాంటి వాళ్ళు ఉండాలో, వాళ్ళ భార్య ఎట్టు ఉండాలో, వాళ్ళ కొడుకు ఎట్టు ఉండాలో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండేదానికి వాళ్ళనే తీసుకోకపోతే ఇంకా దేశంలో రాష్ట్రంలో టీటీడీ బోర్డు మెంబర్లు చేసేవాళ్ళు లేరా? పవిత్రమైన వాళ్ళు లేరా? హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళు లేరా? వెంకటేశ్వర స్వామిని అభిమానించే వాళ్ళు లేరా? మన 5 కోట్ల మంది తెలుగు వాళ్ళని తీసుకుంటూ దేశంలో ఇతర రాష్ట్రాలను కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా తీసుకుంటున్నాం. మన రాష్ట్రంలో మనం తీసుకునే 22 మంది టీటీడీ బోర్డు మెంబర్లలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒరిజినల్ హిందూ లేరా? మీరు ఎందుకు తీసుకొచ్చి ఒకరి క్రిస్టియన్ ఒకరి హిందూ ఉండే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు భాస్కర్ గారు అన్నట్టు ఆ ప్రాంతంలో ఒకవేళ వాళ్ళ భార్యలు కానీ కొడుకులు కానీ కుటుంబం కానీ ఎవరైనా క్రిస్టియన్ ఒకరు హిందూ ఒకరు ఉంటే వాళ్ళను టీటీడీ బోర్డు వాళ్ళు ఇంతకుముందుగా అంగీకరించమని చెప్పినారు కదా. దాన్నైనా మీరు పరిగణలో తీసుకుని ఇప్పుడైనా దాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఆ తప్పును ఒప్పుకోవాల్సిన బాధ్యత మీకుంది. అలాంటి అన్యమత ప్రచారాలు కానీ అన్యమత ప్రచారాలు చేసే కుటుంబాలు కానీ అక్కడ బోర్డులో పనిచేయడానికి. సో భాస్కర్ గారు, ఇప్పుడు చెప్పండి, ఇది ఇలా జరగడం అనేది తప్పో ఒప్పో ఒక సెకండ్ కి పక్కన పెట్టేస్తే, ఇలాంటి ఒక వివాదం తెర మీదకి వచ్చిన వెంటనే లైక్ దర్శన్ ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు, లేకపోతే టీడీపీ వాళ్ళు కానివచ్చు, ఎవరైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. అందరు కూడా దానికోసమే కదా వెయిట్ చేస్తుంది. సో ఓకే, దర్శన్ సైడ్ నుంచి అయినా ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు తన బాధ్యత ఏంటి, అసలు క్లారిఫై చేయాలి, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా క్లారిఫై చేయాల్సిన దర్శన్ ఫ్యామిలీ మెంబర్సే ఆయన అసలు కనిపించట్లేదు ఇక్కడ. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు తప్పు చేసినటువంటి వ్యక్తి ఒప్పుకోడు కాబట్టి అతను కనిపించకుండా పోయినారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. భాస్కర్ గారు మీరు చెప్పండి, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అది రాజ్యాంగం ఆవిడికి ప్రసాదించిన హక్కులు. పోతే అందులో మహిళా సాధికారతకి ప్రభుత్వాలు ఇస్తున్న శక్తులు, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు అందుకు రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, తిరుపతి టీటీడీ గైడ్ లైన్స్ ఉన్నాయి. పోతే ఆవిడని నిర్బంధించినట్టు అవుతుంది. ఆమె ఇప్పుడు అన్యమత ప్రార్థనలు చేసుకోవడానికి లేదని చెప్పి ఆవిడ్ని నిర్బంధించినట్టు అవుతుంది. ఆమె స్వేచ్ఛని హరించినట్టు అవుతుంది. పైగా అసలు ఒక మతానికి సంబంధించి ప్రార్థనలు చేసుకుంటుంటే వాటిని ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాపై నియంత్రణ అనేది ఇప్పుడు జరుగుతున్న పెద్ద చర్చ. దానికి సంబంధించి ఇప్పుడు ఎంతవరకు అది కరెక్ట్? ఇతరులు ఒక దేవాలయంలో ప్రైవసీగా, లేకపోతే ఒక చర్చిలో, ఒక మసీదులో, ఒక గురుద్వారాలో
ప్రార్థనలు చేసుకుంటుంటే, లేకపోతే వాళ్ళు పడుకొని ఉంటే, లేకపోతే వాళ్ళు తిండి తింటుంటే ఇలా పోయి వీడియోలు తీయడం అనేది అది వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛని హరించినట్టు. అది మన రాజ్యాంగం భాస్కర్ గారు మీరు చెప్తుంది ఒక పాయింట్ లో మనం అగ్రి అయితే ఓకే, అది సైడ్ పెట్టేయండి. కానీ ఈ విషయం మీరు చెప్తున్న పాయింట్ ఎందుకు దర్శన్ సైడ్ నుంచి బయటికి రావట్లేదు అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మీరు చెప్తుంది ఒక సెకండ్ కి ఓకే, ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి, ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా ఒక్కసారిగా అది అగ్రి అయితే ఎందుకు దర్శన్ సైడ్ నుంచి ఆ స్టేట్మెంట్ రావట్లేదు? వస్తుందమ్మా, ఇది మొన్న ఇది కొన్ని గంటల క్రితం రైజ్ అయిన ఇష్యూ కదా, వస్తుంది. ఇప్పుడు వాళ్ళ భర్త వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పోతే ఇప్పుడు టీటీడీ ఆదేశిస్తుంది, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషి అడుగుతుంది. పోతే ఇవన్నీ తెలుసుకుంటారు కదా, టైం పడుతుంది. ఓకే, సో మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అన్య మతస్థులు టీటీడీకి వెళ్ళాలంటేనే డిక్లరేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాంటి 2-3 ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళు టీటీడీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి అంత స్ట్రిక్ట్, అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన ప్లేస్ లో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా ఇంకా చూడొచ్చు అంటారు? అండ్ ఫర్దర్ గా ఇలాంటివి అంటే ఒకవేళ ఇది తప్పనుకుంటే ఇలాంటివి ఫర్దర్ గా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్ అని మీరు అంటున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకుగా ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. అలాంటి వ్యక్తి కూడా వీళ్ళు మొన్న తిరుమలకు పోవాలని చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేసి అక్కడ మీరు డిక్లరేషన్ తీసుకోవాలని, ఇప్పుడు ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి అధిపతిగా ఉన్న వాళ్ళు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తండ్రి కొడుకులు పనిచేసిన వాళ్ళు, అలాంటి వ్యక్తులకు మీరు పోవాలని హంగామా చేసినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు టీటీడీ బోర్డు మెంబర్గా నియమించేటప్పుడు మీకు తెలియకపోవడమా, లేక తెలిసి మీరు చేయడమా? మీరు ఆ దేవుడిని కించపరచాలనే ఉద్దేశమా, లేక అక్కడ మీరు దేవుడిని ఏదో విధంగా మీ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలనే ఆలోచన ఏదనేది మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ కుటుంబాన్ని తీసుకోకపోతే ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదా? తీసుకుంటే దానికి ఎవరు దొరకపోయినారా? మీరు ఏ మతానికి ఎవరైనా ఇష్టపడచ్చు, భార్య ఒక మతంలో ఉండొచ్చు, భర్త ఒక మతంలో ఉండొచ్చు, ఒకరు హిందువును కొలచొచ్చు, ఒకరు ముస్లిం కొలచొచ్చు, తప్పు కాదు. కానీ ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఆ ప్రాంతానికి తీసుకొచ్చి మనం అన్యమత ప్రచారాలు చేసేటువంటి భార్య భర్త టీటీడీ బోర్డు మెంబర్గా తీసుకోవడము ఎంతవరకు సమంజసం? ఇది ఆయన కనపడకుండా పోయి ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి స్టేట్మెంట్? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రచారాలు చేసుకుంటా పోయి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలా వాడుకుంటూ వచ్చేసి టెంపుల్ ను మీరు మళ్ళీ ఎప్పుడో వచ్చి వివరణ ఇస్తారు, ఎప్పుడో వచ్చిన తర్వాత సమాధానం చెప్తారంటే ఎంత దిగజార్చుతున్నారు మీరు. రోజుకు తిరుమల తిరుపతి పవిత్రత అనేది మీరు. ఇప్పుడు వైసీపీ హయాంలో టీటీడీ అంతా ప్రాబ్లమ్స్ తో నిండిపోయాయి. ఎవరు కూడా టీటీడీని అంటే వైసీపీ పార్టీ టీటీడీని ఎక్కువ సీరియస్ గా తీసుకోవట్లేదు, అన్ని మతస్థుల్ని జాబ్ లో పెట్టుకుంది అన్న విమర్శలు కూడా విన్నాము. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు టీడీపీ చేతిలో, కూటమి పార్టీ చేతిలో ఇప్పుడు టీడీపీ వచ్చినప్పటి నుంచి ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? తల్లి, ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు ఏదైనా ఒక పూజకు పోతారు. పూజకు పోయినప్పుడు ప్రతి పూజారి ఏం చేస్తారంటే చేతులు కడుక్కోవడానికి ముందు తీర్థం పోస్తాడు. ఆ చెయ్యి కడుక్కున్న తర్వాత 3 సార్లు తాగిన తర్వాత 4వసారి మళ్ళీ కడుక్కోమని పోస్తారు. పోసిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు వీడియోలు ఎవరో ఒకరు తీసేవాళ్ళు ఉంటారు కదా, ఆ వీడియోని తీసి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ కింద పోసినారని ప్రచారం చేసే కార్యక్రమం ఇది చేసినారు. ఆ ప్రచారంలో భాగంగానే ప్రసాదం కూడా టిష్యూ పేపర్ లో చుట్టేసి సైడ్ కి వేసేసారన్న వాదన కూడా విన్నాం. ఇప్పుడు టిష్యూ పేపర్ చేతికి ఇచ్చే తుడుస్తారు, తుడిచింది పక్కన పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే టిష్యూ పేపర్ లో ప్రసాదం పెట్టి బయట పారేసినారు. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు వాళ్లకు ప్రసాదం తినరు అనే ఉద్దేశం ఉంటే, సపోజ్ నేనున్నాను అనుకో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన, ఆయన తినడం నాకు తెలుసు అనుకో, నేను మళ్ళీ ఆయన చేతిలో పెడతానా? నేనెట్లా సాహసం చేస్తా? కానీ వాళ్ళు తింటారు కాబట్టి, వాళ్ళు గౌరవంగా స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళ చేతికి పెట్టినప్పుడు తిన్న తర్వాత చెయ్యి తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఇచ్చే, ఆ తుడుచుకున్న పేపర్ పక్కనేస్తే ఏం చెప్తారంటే వీళ్ళు ప్రసాదం దాంట్లో చుట్టూ మరీ దరిద్రమైనటువంటి దుష్ప్రచారం చేస్తారేమో వాళ్ళ మీద ఈ ప్రచారాలు చేపట్టే దేవుడు వాళ్ళని ఇట్లా దుర్మార్గంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిగా రాజశేఖర రెడ్డి గారు 7 కొండలను జీవో తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చే 2 కొండలని జీవో తెచ్చినాడు. అందుకని ఆ కొండలో బట్టి చనిపోయినాడన్నంత దరిద్రమైనటువంటి ప్రచారం చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకే చెందుతుంది. ఎందుకంటే దేవుళ్ళ పైన దయచేసి ఇప్పుడు కూడా చేతులు ఎత్తి ముక్కి చెప్తున్నా,
శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చోట మీరు తప్పు చేయొద్దు, మీరు ఆయన రాజకీయాల కోసం వాడుకోవద్దు, ఆ రాజకీయాలు వాడుకోవడం కోసం మమ్మల్ని బలి విజయ్ భాస్కర్ గారు చేయడానికి ఇప్పుడు పైన దేవుడు దర్శన్ అందరికీ ఒకరే. దర్శన్ రాజీనామా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలి, ఇలాంటి సభ్యుడు ఒకడు బోర్డు మెంబర్ గా ఉండకూడదన్న వాదన తెర మీదకి వస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? అంటే నా భార్య చర్చికి పోయిందనే నెపం పెట్టి బోర్డు మెంబర్ గా రాజీనామా చేయమని విపక్షం అడుగుతుంది అని చెప్పి అతను కోర్టుకు పోయాడు అనుకోండి, అతను వాళ్ళ భార్య మత స్వేచ్ఛను హరిస్తున్నట్టు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీవ్రంగా పరిగణలో తీసుకొని అత్యంతలేస్తుంది. ఎవరైతే ఆరోపిస్తారో, ఎవరైతే ఈ విధంగా చర్చకు పోయింది కాబట్టి దర్శన్ టీటీడీ బోర్డు మెంబర్ గా పనికిరాడని చెప్పేసి ఎవరైతే ఆరోపిస్తారో, ఎవరైతే గోల్ చేస్తారో, గందరగోళం చేస్తారో, అప్పుడు వీళ్ళే ఆవిడ పిషన్ వేసి నా యొక్క విజయ్ భాస్కర్ గారు ఇక్కడ మీరు వాళ్ళిద్దరిని విడివిడిగా చూస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన నా ప్రార్థనా కాదండి, సభ్యుడిగా నియమితులైనప్పుడు వాళ్ళిద్దరు విడివిడిగా రాలే కదా, భార్యాభర్తలుగా వచ్చి ఆ చిత్రపటాన్ని గాని అదంతా స్వీకరించడం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరిని కలిపి చూసినప్పుడు ఇప్పుడు ఎందుకు విడివిడిగా చూడాల్సి వస్తుంది అనేది కూడా రేజ్ అవుతుంది క్వశ్చన్. విడివిడిగా అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని మనం ఎవరైనా తప్పు పట్టడానికి రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది, పోతే పౌర స్వేచ్ఛ ఇచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది, సభా స్వాతంత్రం ఇచ్చింది, మానవ హక్కులు ఉన్నాయి, మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా రావచ్చమ్మా. ఇప్పుడు చెప్పండి మోహన్ గారు, ఏదో చెప్తున్నారు. అన్ని స్వతంత్రాలు అందరికీ ఇచ్చినప్పుడు నేనేమంటున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మెంబర్గా ఎన్నుకునే వాళ్ళకి ఇది ఉండాలి. ఈ ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళ ఇంట్లో ఇద్దరుంటే మనం తీసుకోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? ఇతరులు ఎవరు లేరా? అలాంటి వ్యక్తుల్లో ఎందుకు ఎంచుకోవాలి? అలాంటి వ్యక్తులు ఎంచుకొని దేవుని ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇందులో కుట్ర ఏముందండి? ఆమె వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తూ చర్చికి వాళ్ళు హాజరైన విషయాన్ని ఒక పథకం ప్రకారం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది పెద్ద నేరం అవుతుంది. కాదండి, ఇప్పుడు ఆవిడకి ఆ ఫ్రీడమ్ ఉందని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు. ఆవిడకి ఆ రైట్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, అందుకే చర్చికి వెళ్ళారు అనేది మీరు చెప్తున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్. అది కరెక్ట్ అయినప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో పెడితే తప్పేంటి? ఇప్పుడు ఆ మనిషి ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు అది తప్పు కానప్పుడు దానికి సంబంధించిన ఫోటోస్ అప్లోడ్ చేస్తే తప్పేముంది? అది కాదమ్మా, ఇప్పుడు మనం నేరాలు చేస్తే తప్పు అయ్యి ఎవడన్నా వీడియో తీస్తే తప్పు లేదు, కానీ ఆ ఫోటోస్ ఆవిడే స్వయంగా అప్లోడ్ చేశారండి. ఏమ్మా చెప్పేది అనండి, నేరం వాళ్ళే స్వయంగా చేశారంటారా? వాళ్ళుగా చేసింది పోతే ఇతరులు చేశారు. అసలు వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాస్కర్ గారు, డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.